నాదర్గుల్లో 613 సర్వే నెంబర్లో ఉన్న 373.22 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కాదని 2015లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఏక్యూ స్క్వేర్ రియాల్టర్స్ కంపెనీ తరపు న్యాయవాది మాధవరావు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలు సరైనవి కావన్నారు. ప్రతిదీ చట్టపరంగా జరిగిందని వివరించారు. ఆ భూమికి సంబంధించి ఏ రైతుకు పట్టాలేదని తెలిపారు. ఏ స్థలాన్ని తాము కబ్జా చేయలేదని, అక్కడికి ఎవరు వచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి వ్యవసాయ యోగ్యమైనది కాదని పేర్కొన్నట్లు తెలిపారు. మరోవైపు పొంగులేటి హర్షారెడ్డి క్రిస్టల్ ఇన్ఫ్రా సంస్థలో అడిషనల్ డైరెక్టర్గా 2023లోనే రాజీనామా చేశారని పేర్కొన్నారు. తాము కబ్జా చేస్తే హైడ్రా వచ్చి కూల్చేయవచ్చని ఏక్యూ స్క్వేర్ అడ్వకేట్ తెలిపారు. నాదర్గుల్ విలేజ్ రంగారెడ్డి జిల్లాలో ఈ ల్యాండ్ లొకేట్ అయింది. ఇది 373 ఎకరాల స్థలం. ఈ స్థలం గురించి ప్రప్రథమంగా 2005లో ఓఎస్ ఫైల్ అయి రాజా శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి వాళ్ళ లీగల్ హెయిర్స్ ఒక సూట్ ఫైల్ చేశారు. ఆ సూట్లో మొత్తము 15 మంది ప్లేంటిఫ్లు ఫైల్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్, డిప్యూటీ కలెక్టర్ అండ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ సరూర్ నగర్. వీళ్ళు పార్టీస్గా ఉండి ఈ కేసు కాంటెస్ట్ చేయడం జరిగింది. కోర్టు వారు ఈ కేసుని 2007లో డిస్మిస్ చేశారు. ఈ కేసు మీద అపీల్ ఏఎస్ నంబర్ 274 ఆఫ్ 2007 ఫైల్ అయింది. ఫైల్ అయిన తర్వాత ఈ మ్యాటర్ హియరింగ్కి వచ్చేటప్పుడు మ్యాటర్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ ప్రకారంగా ఇద్దరు జడ్జెస్ డివిజన్ బెంచ్, ఒక జడ్జి గవర్నమెంట్ ఫేవర్లు ఇచ్చారు, ఒక జడ్జి ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్తూ తీర్మానం చేశాడు. కాబట్టి మూడో జడ్జికి రెఫర్ చేస్తే మూడో జడ్జి ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.